హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొంతమంది చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పడుకున్నప్పుడు నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది, దిండ్లన్నీ తడిసిపోతూ ఉంటాయి. లేదా కొంచెం చిన్న వాళ్ళు కూడా కంటిన్యూగా చొంగలాగా కారుతూ ఉంటుంది. అంటే మరి 5-10 సంవత్సరాల వాళ్ళు. కొంతమంది పెద్దవాళ్ళు పడుకున్నా కూడా చొంగలాగా కారి దిండంతా తడిసిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఈ చొంగను తగ్గించే ఒక సులువైన చిట్కా చెప్తా అండి. దీనికి కావాల్సింది జువ్వి చెట్టు అండి. జువ్వి చెట్టు అయితే చాలా మందికి తెలిసిందే. జువ్వి చెట్టు ఒక బెరడును తీసుకొని రండి, దాన్ని కచ్చపచ్చ దంచి ఒక 1/2 లీటర్ నీటిలో లేదంటే 1/2 లీటర్ నీటిలో సరిపడా కొద్దిగంత వేసి నిదానంగా మరగనిచ్చి అది సగానికి మరిగిన తర్వాత వడబోసుకొని ఆ నీటిని పుక్కిట పట్టాలండి. ఒక 5-10 నిమిషాలు రోజుకు 1 లేదా 2 సార్లు పుక్కిట పట్టుకుంటూ ఉన్నట్లయితే ఈ చొంగ కారడం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. అది పెద్దవాళ్ళకు కొంతమందికి చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. ఈ చొంగ అనేది కంప్లీట్ గా ఒక 10 నుంచి 20 రోజులనే మీకు రిజల్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. 45 డేస్ కంటిన్యూగా చేసినట్లయితే చొంగ పూర్తిగా తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.